బీజేపీ ముస్లిం ఓట్లు ఎస్సీల ఓట్లు తొలగించే విధంగా చూస్తుందని కాంగ్రెస్ కార్యకర్త సైనికుడు పనిచేస్తూ ఓటర్లకు అవగాహన కల్పిస్తూ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నిర్వహిస్తున్న బూత్ లెవెల్ అధికారులకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త సహకరించాలని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి శ్రీకాంత్ గౌడ్ అన్నారు. చేగుంట మండల కేంద్రంలోని స్థానిక గ్రామ పంచాయతీలో నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ ను దుబ్బాక నియోజకవర్గ శ్రీనివాస్ రెడ్డి టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి శ్రీకాంత్ గౌడ్ పరిశీలించారు. బూత్ లెవెల్ అధికారులతో పాటు బూత్ లెవెల్ ఏజెంట్లతో మాట్లాడి ఎస్ఐఆర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పరిశీలించేందుకు వచ్చిన టీపీసీసీ రాష్ట్ర నాయకులు శ్రీకాంత్ గౌడ్, దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డిలకు స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికి శాల్వాతో సన్మానించారు. బూత్ లెవెల్ ఏజెంట్లు ఎవరూ కూడా తమకు సహకరిస్తలేరని, ఉద్యోగ బాధ్యతలతో పాటు ఎన్యూమరేషన్ ఫారాలను ఇంటింటికి వెళ్లి తీసుకుని పూర్తి చేసి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు అంగన్వాడీ కేంద్రంలో ఉంటూ ఎస్ఐఆర్ పనులు కూడా పూర్తి చేయడం జరుగుతుందని, దీంతో ఆరోగ్య సమస్యలు కూడా ఎదురవుతున్నాయని బూత్ లెవెల్ అధికారులు నాయకుల దృష్టికి తీసుకుపోయారు. అనంతరం టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఒక సైనికుడిలాగా పనిచేయాలని, బీజేపీ ముస్లిం ఎస్సీల ఓట్లను తొలగించే విధంగా చూస్తుందని, ప్రతి ఓటర్ దగ్గరికి వెళ్లి ఎస్ఐఆర్ ఫారాలు తీసుకుని పూర్తి చేసి బిఎల్ఓలకు సహకరిస్తూ వారికి అందించాలని ఆయన కార్యకర్తలకు సూచించారు. రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే ప్రతి కార్యకర్త సైనికుడిలాగా పనిచేస్తూ ఓటర్ లిస్టులో పేరు నమోదు చేసుకునే విధంగా పనిచేయాలని, ఒక్క ఓటు కూడా తప్పిపోకుండా చూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ వెంగళరావు, ఉప సర్పంచ్ రఫీ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నవీన్ కుమార్, సన్రుగు సతీష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మౌజమిలా, నర్సింహులు శ్రీనివాస్ తో పాటు బూత్ లెవెల్ అధికారులు, బూత్ లెవెల్ ఏజెంట్లు పాల్గొన్నారు. జిల్లాల్లోనే మన దుబ్బాక కాన్స్టిట్యున్సీలో టాప్లో నడుస్తుంది మనది. అందరికీ రేపు మన సీనన్నని మనం ఎమ్మెల్యే చేసుకోవాలంటే మీరంతా బిఎల్ఏ వాళ్ళందరూ మీరు సైనికులు, మీరు ముందుండి పార్టీని నడిపించేటప్పుడు మీరే. ఇప్పుడు మనకు మంచి అవకాశం వచ్చింది. మీరందరూ కూడా క్షేత్రస్థాయిలో పనిచేసి గ్రౌండ్ వర్క్లో చేసేది వర్క్ మీరే. మీరందరూ కూడా సైనికుల్లాగా పనిచేసి మనకు పార్టీకి ఇప్పుడు బీజేపీ వాళ్ళు మనకి ఆల్రెడీ ఇప్పుడు మనం తెలంగాణ, కర్ణాటక మనది నెక్స్ట్ ఎలక్షన్స్ ఉంది కాబట్టి బీజేపీ రావడంలో మన 2 రాష్ట్రాలు ఉన్నాయి. అయితే వాళ్ళ పని ఒకటే, మైనార్టీ ఓట్లు, ఎస్సీ ఓట్లు, మనకి ఎక్కడెక్కడ సీనన్నకు ఎక్కడెక్కడ మనకు ఓట్ బ్యాంక్ ఉందో వాళ్ళంతా వాళ్ళు మార్కింగ్ చేసుకున్నారు. అంతా వాళ్ళు బిఏలో అందరూ మనోళ్ళు కాదమ్మా, అంత వాళ్ళు అంగన్వాడీ వాళ్ళు, డిపార్ట్మెంట్ వాళ్ళు. సో వాళ్ళందరూ సపోర్ట్ చేస్తారు, బీజేపీకి సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు మీకు ఇంకోటి తెలుసో తెలియదు అన్న, అస్సాంలో మనం ఓడిపోయినాం, కలకత్తాలో ఓడిపోయినాం, బెంగాల్లో, కేరళలో గెలిచినాం. దీది తెలిసిన మమతా బెనర్జీ గారు ఎంత పెద్ద ఆమె, నాకేమవుతుంది, మోడీ 117 సార్లు లాస్ట్ టైం వచ్చి నన్ను ఓడగొట్టలేడు, ఇప్పుడు నాతో ఏమవుతుంది అని ఆమె పట్టించుకోలేదు. ఆయన ఏం చేయలేడు. 91 లక్షల ఓట్లు తీసేసాడు. ఎన్ని ఓట్లు? 31 లక్షలతో ఓడిపోయాడు. ఆమె పట్టించుకోండి, అందరినీ కూడా కార్యకర్తలకు కూడా చేయించుకుంటే బెంగాల్లో వాళ్ళు సక్సెస్ అయ్యిండ్రు, అస్సాంలో వాళ్ళు సక్సెస్ అయ్యిండ్రు, కేరళలో వాళ్ళు సక్సెస్ కాలేకపోయారు. దానికి కారణం ఎవరు? మీలాంటి కార్యకర్తలు. వాళ్ళందరూ కూడా క్షేత్రస్థాయిలో పనిచేసి కష్టపడి ప్రతి ఇంటికి వెళ్ళి ఓట్ మ్యాపింగ్ చేసుకొని ఓటు రక్షించుకున్నారు. కాబట్టి మనం ఊహించిందా కేరళలో గెలుస్తున్నాం, మనం ఊహించుకున్నాం ఎవరైనా కాంగ్రెస్ పార్టీ. ఇవాళ రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో కేరళలో మనకు గవర్నమెంట్ వచ్చిందంటే దానికి కారణం అంతా మీలాంటి కార్యకర్తలే, బిఎల్ఏ వన్లే. రేపు మళ్ళీ రేవంత్ అన్న ముఖ్యమంత్రి కావాలన్నా, రేపు చెరుకు సీనన్న మా పెద్ద ఆయన మా కాక చెరుకు ముద్రంరెడ్డి కాక ఎంత చేసి మనకు అప్పుడు చేసిన అభివృద్ధి కార్యక్రమాలే. ఇక్కడ మన డెవలప్మెంట్ ఉందా? మేము 10-15 ఏళ్ల కింద మేము వచ్చినాం ఇక్కడ. ఇప్పుడు ఏం డెవలప్మెంట్ లేదు. మళ్ళీ మన సీనన్న గెలిచి ఇక్కడ ఎమ్మెల్యేగా అయితే మళ్ళీ మనకి ఇక్కడ దుబ్బాక ప్రాంతం మళ్ళీ డెవలప్మెంట్ కావాలన్నా, అభివృద్ధి కావాలన్నా, ఏది కావాలన్నా కానీ అన్న ఎమ్మెల్యే కావాల్సిందే. ఎన్నికలు మీరు కష్టపడితేనే ఓటు ఇప్పుడే మీకు మ్యాపింగ్ చేసుకొని ఒక్కొక్క ఓటు వాళ్ళ పని ఒకటే, బిఏలో పని మన ఓటు తీసేయాలి. కాంగ్రెస్ ఓటు మీ పని ఏంది? ఓటు రక్షించాలి. ఆ పనిలో మీరు ముందుకెళ్ళి సక్సెస్ కావాలి. అదే ఇంకోటి, చెరుకు ముత్తంరెడ్డి కాక పేరు మనం అందరం కూడా నిలబెట్టాలంటే, కాన్స్టిట్యున్సీని మళ్ళీ ఇంతకుముందులాగా పునర్వైభవం తీసుకురావాలంటే మన సీనన్న 100% మనకి ఎమ్మెల్యే కావాల్సిందే. దానికోసం మీరు అందరూ కూడా సైనికుల్లాగా కష్టపడి పనిచేయండి.
ఎలక్షన్స్ చూస్తూ మనకు 1 ఇయర్లో ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి. నెక్స్ట్ మీకు సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి, సర్పంచ్ అయిపోయినాయి, మన ఎంపీటీసీ ఉన్నాయి, డైరెక్టర్స్ ఉన్నారు, వివిధ టెంపుల్స్లో కమిటీ మెంబర్స్ ఉన్నారు. అందరూ కూడా డెవలప్ కావాలన్నా ఏదో కావాలన్నా మనకి ఇది ముందు ఫస్ట్ మ్యాపింగ్ చేసుకోవాల్సిందే. ఇది ఒక్కటి మీరు 3 తారీఖు వరకు ఇన్ని రోజులు కష్టపడ్డారు. లాస్ట్ 10 రోజులు కష్టపడి క్షేత్రస్థాయిలో పనిచేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని అటు తెలంగాణ ముఖ్యమంత్రిగా మళ్ళీ రేవంత్ అన్నని దుబాకలో మన సేనను గెలిపించుకున్న బాధ్యత సైనికులుగా మీరే తీసుకొని ముందుకు నడిపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ రాబోయే 3 తారీఖు వరకు కూడా మీరు ప్రతిరోజు కేసీఆర్లో 2 గంటల టైం అయిందమ్మా. ఆల్మోస్ట్ మనము జిల్లాలో 98% ఉన్నామని మన సర్వేలు చెప్తున్నాయి. ఇంకా 2% ఉంది. కష్టపడి ప్రతి ఇంటికి వెళ్ళేసి మ్యాపింగ్ చేసుకోండి. ప్రతి ఓటు కాపాడుకునే బాధ్యత మీదే.